ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి రాత్రి బైబిల్ పఠనం అనే కార్యక్రమం ద్వారా మీరెంతగానో దీవింపబడుచున్నారని, దేవునితో కొంత సమయాన్ని గడుపుచున్నారని ఆశిస్తున్నాను. రోజంతా మన సొంత ప్రయోజనాల నిమిత్తము టైం అంతా వృధా చేస్తున్నాము. దేవునితో ఎంత సమయాన్ని గడుపుచున్నాము? దేవునితో ఎంత సమయాన్ని గడిపితే అన్ని దీవెనలు దేవుడు మనకు దయచేయును. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 19వ వచనం. నీటిలో ముఖము కనపడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. ఆమెన్, హల్లెలూయా. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, మన స్నేహితులు కానీ, పొరుగువారు కానీ, కుటుంబీకులు కానీ, మరి ఇతర వ్యక్తులు కానీ వారితో మాట్లాడినప్పుడు, వారితో కొంత సమయాన్ని గడిపినప్పుడు వారి మనస్సు మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. వారి ప్రవర్తనలోను, మాట్లాడే విధానంలోనూ ఎదుట ఉన్న వ్యక్తి యొక్క మనసు మనకు తెలుస్తుంది. కావున ప్రియ సహోదర సహోదరి, మనము ఎటువంటి వారితో స్నేహం చేయాలి, ఎటువంటి వారితో స్నేహం చేయకూడదు అనేది మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులైన వారు వారి పిల్లలను హెచ్చరిస్తూ ఉంటారు. ఫలానా వారితో స్నేహం చేయవద్దు, వాడు చెడు స్వభావం గలవాడు అని పిల్లలను మందలిస్తూ ఉంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, సృష్టికర్త అయిన దేవుడు మానవుడిని ఎంత అద్భుతంగా సృష్టించినారు. మానవుడికే అంత శక్తి ఉంటే మనలను సృష్టించిన సృష్టికర్త ఎంత శక్తివంతుడు. మానవుడు విమానమును కనుగొన్నాడు, రైలు కనుగొన్నాడు, విద్యుత్ బల్బును కనుగొన్నాడు. ఇలా అనేకమైనవి మానవుడు కనుగొన్నాడు. కానీ సర్వశక్తి గల దేవుణ్ణి కనుగొన్నవారు కొద్దిమంది. బైబిల్లో మనకు ముందుగానే ప్రతి విషయము తెలియజేసింది. దేవుని కనుగొన్నవారు దేవుని శక్తిని పొందుకోవాలి, దేవునితో సహవాసము చేయాలి. మన జీవితాంతము దేవునితో సహవాసం చేసినప్పుడు ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనావే. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడచినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా.
నీ నీతి మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిచాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిచాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా, అభిషేక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.